చాలామంది అప్కమింగ్ డిఓపీస్ ఫోటోగ్రఫర్స్ అందరూ కూడా ప్రతి ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నారు, అంతలా అప్రిషియేట్ చేస్తున్నారు ఆయన వర్క్ని కూడా. అండ్ నౌ ఐ వుడ్ ప్రొడ్యూస్ గానే ఫస్ట్ గ్లిమ్స్ అంతా కూడా వస్తుంది, బట్ యాక్టర్గా అందరి మనసుల్ని దోచుకుంటున్నారు. మరి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఓకే, గ్రేట్. సో ఇట్స్ 50 years of వైజయంతి. అలాగే తెలియకుండా ఎన్ని సంవత్సరాలైంది స్వప్న సినిమా పెట్టి అని ఇందాక గూగుల్ చేసుకొస్తే స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది 2001లో. అంటే అది కూడా 25 years అయిపోయింది ఆల్మోస్ట్. అంటే నేను ప్రియాంక పనిచేయడం మొదలయ్యి 15 ఏళ్ళు అనుకోండి. బట్ ఈ రెండు బ్యానర్సు చేసిన నాన్నగారిది ఎప్పుడు ఈ రెండు బ్యానర్స్లో ఎప్పుడు ఈజీ సినిమాలు మేము చేయలేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, లెట్ ఇట్ బీ హిస్ కెరియర్ ఆర్ అవర్ కెరియర్స్, ఆల్వేస్ బీన్ అన్ అప్హిల్ టాస్క్. అలాంటి కథలే మాకు నచ్చుతాయేమో, మరి ఈజీ కథలు నచ్చకుండా ఇవే మేము ప్రతిసారి కాదు మేము మౌంటైన్ ఎక్కాల్సిందే అని ఎక్కుతున్నాం. సో ఈ కష్టమైన సినిమాల్లోనే ఒక తృప్తి ఉందండి. So when we see this product, when this finally takes life, it gives us a lot of satisfaction. Dub anedi it's a constant thing. You need it, but I think satisfaction is more, and that's why we keep doing cinema like this. And this is the cinema we'll keep doing clearly. And secondly, thank you so much everybody. I'd like to start off with our ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు, జీకే అండ్ జీ. ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఈ సినిమాకి ప్రొడక్షన్ నేను చేశాను, నెక్స్ట్ టైం చేసినప్పుడు చెప్తున్నా కిరణ్ గారు మీరే చేయండి, కొంచెం జాగ్రత్తగా చేస్తారు అని. సో ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఇంత అవుతుంది, ఏ రోజు ఏ క్వశ్చన్స్ లేవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ సపోర్టివ్. And then I'll talk about the actors. You all have been wonderful, every frame, everything. And whenever I was seeing the rushes or whatever, I felt like you all have equal screen presence like anybody else. And ఇలాంటి కథల్లోనే ఇలా చేయించగలం పాత్రలతోటి. అండ్ ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటిది రావటం మాకు. అండ్ దెన్ ఐల్ టాక్ అబౌట్ ప్రదీప్. నాకు ప్రదీప్ ఈ కథ నాకు 4 ఏళ్ళ క్రితం చెప్పుంటాడు, సీతారామం మేకింగ్ అప్పుడు చెప్పుంటాడు. అరే ఎంత బాగుంది, ఒక పేజ్ వచ్చి ఎంత బాగుంది అని అనిపించింది. దాని తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. అండ్ ప్లస్ వీ గాట్ బిజీ. సీతారామం హ్యాపెండ్, అండ్ దెన్ కల్కి హ్యాపెండ్, అండ్ దెన్ ఆల్ దిస్. అండ్ వెన్ ప్రదీప్ ఈ కథ చేద్దాం అనుకున్నాక, సరే త్రూ అవుట్ మైకల్ ఎవరు పెద్ద హీరోనా యంగ్ హీరోనా అనుకుంటున్నప్పుడు నాకు ఒకరోజు జీకే సెంట్ I was actually thinking of Roshan for some other film. Then GK said, I found our Michael ani tandi Bombay photo shoot anukunta. One of those photo shoots he sent, and you were still very young. It was like about 3.5 years ago. And then చాలా చిన్నాడైపోతాడేమో అనుకున్నాం. బట్ దెన్ వీ డిసైడెడ్ ఆఫ్టర్ ఇయర్ టు గో విత్ హిమ్. బట్ దెన్ పాపం 3 ఏళ్ళు వెయిట్ చేశాడు, కొంచెం పెద్ద అయినాకే చేశాడు ఈ సినిమా. అండ్ ఎంత పేషెంట్గా ఉన్నాడు నేను అన్నా నీ ప్రైమ్ టైం కదా రోషన్, నేనేమో స్టక్ అయిపోయాను సినిమాలో, కల్కిలో, నువ్వు వెళ్ళి ఇంకొక సినిమా చేసేసుకుని వచ్చేయి, ఈ కథ మనమే చేద్దాం అంటే, కాదక్క నేను ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తాను, ఈ సినిమానే చేసి నేను బయటకు వెళ్తాను అని అలాగే కూర్చున్నాడు. థ్యాంక్ యూ రోషన్. And Anushwarya, you know, you just created a sensation. It's very clear, and you're here to stay for a very long time, and you are fantastic. And I definitely want to talk about one person. I think he's technically, to an extent, I'll call him the hero of the film, that is Mickey J. Meyer. Cinema release ki munde oka paata inta sensation create cheyadam, ivala ee opening number raatam, I'd contribute so much of this to Mickey. Mickey, thank you so much. You trouble me a lot, but it's great trouble. Thank you. And Kalyan Chakravarti garu, నేను ఆల్మోస్ట్ ఎవడే నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉండే ఆయన్ని, సార్ సినిమా చేస్తే బాగుంటుంది అని. అప్పుడు ఇంకా మీరు చెన్నైలోనే ఉన్నారు. లేదమ్మా మానేశాను అన్నారు. బట్ దెన్ కాన్స్టెంట్గా అడుగుతానే ఉన్నాం. ఫైనల్గా వెన్ దిస్ కేమ్ ఫెల్ట్ లైక్ ఇట్స్ యాప్ట్ ఫర్ అస్ టు టేక్ ఇట్ టు యూ. అండ్
when I came to you, you obliged. Thank you so much, sir. I really, really, really honor this and appreciate it. And to, I think, Madhi sir, who's been the greatest support, who's been, I keep telling Madhi sir, Chanti sir, వీళ్ళందరూ మీరండి ఛాంపియన్స్ ఈ సినిమాకి. రాత్రిం పగళ్ళు కష్టపడి అంటే ఒక 5 days వరుసగా నిద్రపోయి ఉండరు. అది మది సార్ కానీ చంటి సార్ కానీ అవసరం లేదు వాళ్ళకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కెరియర్లో ఉండగా ఇంత రెస్పాన్సిబుల్గా ఒక సినిమాకి ఫీల్ అవటం. పీటర్ హెయిన్స్, యూ బీన్ గ్రేట్ అండ్ ద వరల్డ్ ఇస్ సీయింగ్ ఇట్ and I think pretty much that, I think, and especially my production team, Yandanaka, Vananaka, Chandu, Geeta, Ramesh, Prakriti, Art, Tarani sir, obviously Tarani sir is Tarani sir, I mean, you know, all of you all, thank you so much, and media, thank you so much for always being, for being, I mean, you've been very, very supportive. Cinema, chala nachina valaki chala thank you. Inka baga tiyachchu anukunna valaki definitely ga inka baga, it is a great lesson for us, and thank you, and I think, yeah, and audience, most importantly, audience. Ivala ee cinema, ee collections, idantha, every time we do a different cinema, and how much you all own it and how much you all embrace it. Thank you so much. Memu runapadipoyam meeku. Thank you. Roshan and Anaswara, I think the audience come to the theaters, and these are the guys who pull the audience to the theaters. So you've done a fantastic job, and when I was doing the background score, like I was so thrilled, and everybody, I mean everyone who has done their roles in this movie, it's just amazing. I especially want to thank Swapna and Pradeep. Thanks for believing in me, and with Swapna we had a lot of back and forth about who the singer should be and all that, but thanks for believing in me, and thanks for trusting me. They have given me an opportunity to use local talent, all the singers who have done their work in this movie. It's brilliant, and I couldn't have asked for anything more. I think it's a beautiful movie. You don't get to work on such movies every now and then, so once again, thank you to the media for appreciating this movie, and the whole team. I mean, the music team, the background score mixers in Chennai, Jay and Rahmatullah. I think they just worked all night and day to make the movie ready for release. So thank you. I'm very grateful to this success, and I'll continue to do good music. Thank you. మిక్కీ గారు, సాధారణంగా మాకు ఈ ఆపర్చునిటీ రాదు కాబట్టి ఏమైనా 2 లైన్స్. ఆదరించి నిన్న డిసెంబర్ 25 రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. దీన్ని మీ రివ్యూలతో ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్, ఛాంపియన్ అనే సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ స్వప్న దత్ గారు, జెమినీ కిరణ్ గారు, జీకే మోహన్ గారు అండ్ జీ స్టూడియోస్, మీ అందరికీ థ్యాంక్స్. సో ఛాంపియన్ గురించి మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఒక పక్కన నిన్న రిలీజ్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందన్న సంతోషం ఒక పక్కన, ఇంకో పక్కన అయ్యో ఛాంపియన్ అప్పుడే అయిపోయిందా, 3 ఏళ్ల జర్నీ అయిపోయిందా అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా. ఈ రెండు ఉన్నాయి మిక్స్డ్. సో స్వప్న గారు చెప్పినట్టు, స్వప్న గారికి నేను 4 years బ్యాక్ ఒక చిన్న పిచ్ టేక్ పంపించినప్పుడు తను చదివేసి ఇమ్మీడియట్గా అరే ఇది బాగుంది అని చెప్పేసి పిలిపించారు. వెళ్ళినాక నారేట్ చేయమంటే ఒక 1/2 hour నారేషన్ అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 hour నారేట్ చేయగానే షీ ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్. తను వెంటనే నచ్చేసింది, ఈ సినిమా మనం చేస్తున్నాము అని ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాక తను ఫస్ట్ చెప్పిన కండిషన్ ఒకటే, నువ్వు నాకు ఏదైతే ఈరోజు చెప్పినావో అదే సినిమా చేయాలి. దీన్ని మధ్యలో ఒక్కోసారి ప్రొడ్యూసర్ అని ఈయన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీన్ని కమర్షియలైజ్ చేద్దాము, దీన్ని ఏమైనా చేద్దాం అంటే చేయొద్దు, సినిమాని పాడి చేయొద్దు. తను ఏ రోజైతే విన్నప్పుడు ఒక కమిట్మెంట్ తను ఏదైతే ఉందో లాస్ట్ వరకు అదే మాట మీద నన్ను ఏ రోజు ఈ సినిమా విషయంలో
కథ ఎలా ఉంది, కథకి ఏం కావాలి, ఏ యాక్టర్స్ కావాలి, ఏ టెక్నీషియన్స్ కావాలి, సినిమా ఎలా పోవాలి అనే పూర్తి 100% స్వేచ్ఛ నాకు ఇచ్చి సినిమాను చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ సరే రోషన్ గురించి మాట్లాడతా. సో సినిమా గురించి అదే నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఉదయం లేవగానే చాలా కాల్స్, వరంగల్ నుంచి, అనంతపూర్ నుంచి చాలామంది కాల్ చేస్తూ మాట్లాడుతున్నారు, అరే సినిమా చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరు కాల్ చేసి సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. అంత బాగుంది, చాలా బాగుంది. కాదు మధ్యలో ఎక్కడో కొన్ని అంటే ఏ సినిమా కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు. ఇక్కడ చిన్న జరుగుతూ ఉంటాయి. అంటే జరగడం మీన్స్ కొన్ని కంప్లైంట్స్, సినిమా కొంచెం లెంత్ ఉందనో, లేకపోతే కొంచెం అక్కడక్కడ స్లో అయిందనో అని చెప్పేసి చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. సో వాటి కారణం కూడా మాకు తెలుసు. అంటే మేము సినిమా చేసినాక ఒక 6 నెలలు ఎడిట్లో చూసుకొని ఇప్పుడు ఏదైతే బయట రివ్యూస్లో వచ్చినా అవన్నీ మాకు తెలుసు. కాకపోతే వాటిని మేము ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్, అంటే ఇప్పుడు అది కథకు అవసరమైన ఒక రిస్క్, ఆ రిస్క్ తీసుకొని సినిమాని బయటకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ సినిమా ఒక హీరో గురించి కాదు, దీంట్లో చాలామంది హీరోలు. బైరన్పల్లి అనే ఊరు ఒక హీరో, మైకేల్ హీరో, దాంట్లో ఉన్న పాత్రలు హీరో. సో దీని క్యాన్వాస్ కానీ కాంటెక్స్ట్ కానీ చాలా పెద్దది. అంటే ముందు ఇది ఎక్కడ మొదలైంది అనే పొలిటికల్ కాంటెక్స్ట్లో మొదలుపెట్టి, దాని తర్వాత ఆ ఊరి నేపథ్యము, ఆ ఊర్లో మనుషులు, దాని తర్వాత హీరో క్యారెక్టర్, హీరో ప్రపంచం, హీరో యాంబిషన్, అలాంటి ఒక ప్రపంచంలో వచ్చిన హీరో ఇక్కడ ఎలా ఎండప్ అయిపోయాడు. సో అదంతా టైం తీసుకుంటుంది, నేరేషన్ టైం తీసుకుంటుంది. ఆ తీసుకునే ప్రాసెస్లో ఆఫ్ కోర్స్ అంటే మనం కొంచెం అనిపించవచ్చు, కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి. అది మేమందరం కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది, అంతే తప్పించి ఆడియన్స్కు బోర్ కొట్టియాలనో చేసినది కాదు. ఎందుకంటే కథ సినిమా అది ఎక్స్పెక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ క్లైమాక్స్ కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మేము దగ్గర 18 రోజులు షూట్ చేసాం. 18 రోజులు, రోజుకు 200 మంది ఫైటర్స్ అండ్ ఒక 500 మంది జూనియర్స్, పీటర్ హెన్ మాస్టర్. అది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదు. అంటే ఒక ఊరి మీద జరిగిన ఒక దారుణమైన దాడి, అంటే ఒక రాత్రి మొదలుపెట్టి సాయంత్రం వరకు జరిగిన ఒక యుద్ధం. నిజం చెప్పాలంటే సినిమాలో చూపెట్టిన దానికన్నా చాలా దారుణమైన హింస ఊరిలో జరిగింది. అలాంటివి పిక్చరైజ్ చేసేటప్పుడు అది ఏదో చక వచ్చారు, కొట్టారు, చంపారు, వెళ్ళిపోయారు అని చెప్పి తీయలేము. దానికి ఆ డీటెయిలింగ్ కావాలి. సో ఆ డీటెయిలింగ్ కోసమే టైం పడుతుంది. అదేమంటే మనం చూసినప్పుడు అంత అవసరమా అని చెప్పేసి టక్కున అనిపించచ్చు. కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచించినప్పుడు ఆ లెంత్ కరెక్ట్ ఏమో. ఎందుకంటే అది ఆ ఊరి పోరాటం చూపెట్టాలి, ఆ ఊరిలో మనుషుల పోరాటం గురించి చూపెట్టాలి. అదంతా చూపెట్టినాక దాని తర్వాత దాంట్లోకి హీరో రావాలి. సో ఎలిమెంట్స్ అన్నీ టైం తీసుకుంటాయి. అది అందుకే ఖచ్చితంగా ఆ లెంత్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది సినిమా కోసమే తప్పించి ఎవరిని ఏదో మేము తీసాం కాబట్టి అదంతా పెట్టేయాలనే ఉద్దేశం కాదు. అంతకుమించి సినిమా మీద వేరే కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ ఏ సినిమాకైనా ఏం కావాలంటే చూడడానికి మా జీకే గారు చెప్తూ ఉంటారు, 5 రీజన్స్ సినిమా చూడడానికి ఒక ఆడియన్. 1 కథ ఉంది, 2 లీడ్ పేర్, బ్రహ్మాండమైన లీడ్ పేర్, 3 మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్, 4 యాక్షన్ ఉంది, 5 సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది. సో అందుకే ఈ వచ్చే ఫీడ్బ్యాక్లు వీటితో సంబంధం లేకుండా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఖచ్చితంగా పిల్లలతో పాటు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది మనం పుట్టి పెరిగిన నేల, ప్రతి నేలకు చరిత్ర ఉంటుంది. అట్లా ఈ నేల చరిత్ర చూసినప్పుడు మనకింత చరిత్ర ఉందా, ఇది మనకి ఇన్ని రోజులు తెలియదా, పిల్లలకు తెలియజెప్పే ప్రయత్నం కావచ్చు. సో అందుకే ఇవన్నీ లేకుండా లెంత్లు ల్యాగ్లు కాకుండా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఛాంపియన్ ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్, ఈ అవుట్పుట్, ఇదంతా రావడానికి నేను ఒక్కనే కారణం కాదు. ముందు మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొదలు పెడితే, అండ్ సినిమాకి ఏం కావాలో, నాకు కాదు కథకు సినిమాకు ఏం కావాలో మది గారు సినిమాటోగ్రాఫర్, తరణి గారు, పద్మశ్రీ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు సీనియర్ ఎడిటర్, అండ్ మికీ 25 years మికీ అండ్
పీటర్ మాస్టర్, ఇండియాస్ నెంబర్ 1 కొరియోగ్రాఫర్. అండ్ వీళ్ళందరూ కథకి ఏం కావాలో తను ఇచ్చింది. తను ఏ రోజు బడ్జెట్ గురించి కానీ అంటే ఇది ఎందుకు ఇంత అవుతుంది, ఏం జరుగుతుంది, దగ్గర దగ్గర 100 రోజులు షూట్ చేశాము. ఏ రోజు తను అడగలేదు. ఆ సపోర్ట్ వలన ఈరోజు ఇంత మంచి ప్రోడక్ట్ బయటికి వచ్చింది. మీ అందరికి నచ్చుతుంది, మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా చాలా లాంగ్ రన్ ఉంది సినిమాకు. ఇప్పుడే కాదు, దీని తర్వాత కూడా ఈ సినిమాను మీరు మనసులో పెట్టుకుంటారు. అండ్ థ్యాంక్స్ స్వప్న గారు. అండ్ సో వెళ్ళిపోతే ఇంకా నా మెయిన్ క్రూలో స్క్రిప్ట్ దగ్గరికి వచ్చేసరికి స్వప్న గారితో స్క్రిప్ట్ ఓకే అయిపోయినాక, అండ్ వీ హ్యావ్ ఏ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ స్క్రిప్ట్ డాక్టర్ సమర్ అని చెప్పేసి ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ప్రొడక్షన్ హౌస్ స్వప్నారి కూడా అందరి ఫ్రెండ్. అండ్ సమర్ నాతో పాటు 3.5 ఏళ్ళు కూర్చొని దీంతో పాటు లాస్ట్ వరకు చివరి వరకు సినిమా స్క్రిప్ట్లో ఎక్కడ ఏ లోపాలున్నా కూడా తను చెప్తూ స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయ్యేలాగా నాతో పాటు లాస్ట్ వరకు ఉన్నందుకు సమర్ చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మై హీరో రోషన్, మళ్ళీ ఎప్పుడో పనిచేసేది. రోషన్కు 21లో కథ చెప్పినప్పుడు రోషన్ ఇమీడియట్లీ లౌడ్ మీ. ఆ రోజు చెప్పగానే శ్రీకాంత్ గారికి నచ్చింది. మొదలు పెడదాం అనుకున్నాం వెంటనే. కాకపోతే అదే మనం వేరే ప్రాజెక్ట్స్ బిజీ ఉండేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంది. ఉన్నప్పుడు రోషన్ అడిగాను, రోషన్ వెళ్ళి వేరే సినిమా చేసుకున్నా, మేము వెయిట్ చేస్తాం, నాకేం ప్రాబ్లం లేదు అన్నా కూడా, లేదు భయ్యా ఈ సినిమా అయిపోయినాకనే వేరే ఏ సినిమా అయినా చేస్తా. అది చాలా నిజంగా గ్రేట్ సాక్రిఫైస్. మనకంటే చెప్పినప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఆ ఏజ్లో ఒక యాక్టర్కి, అంత ప్రామిసింగ్ యాక్టర్కి ఒక 3-4 ఏళ్ళు లైఫ్లో ఒక సినిమా కోసం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది దానికి ఎప్పుడు నీకు రుణపడి ఉంటుంది రోషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అను సరే, రోషన్ హీరో అనుకున్నాక ఎవరు రోషన్ పక్కన అన్నప్పుడు చాలామందిని వెతికాం. దాంట్లో ఫైనల్గా మేము ఆడిషన్ చేసినప్పుడు నాకు అను చాలా ఫేవరెట్. తన మలయాళ సినిమాలు కొంచెం తన సినిమాలని చూస్తూ ఉంటాను. వెల్కమ్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వన్స్ అగైన్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్. మరి చంద్రకళ గురించి అండ్ ఆడియన్స్ మీ క్యారెక్టర్ గురించి ఏమంటున్నారు, రెస్పాన్స్ గురించి మీ మాటల్లో? Hi, good evening. I just don't know what to say. I'm over the moon. First of all, thanks to the audience. Thank you so much. Thanks for making us champions. Thank you for coming to the theaters and watching our film. So, Champion is my first Telugu film, and last day we were visiting the theaters to watch the reaction of the audience, and I don't know, I never experienced something like this. Audience clapping for you, they're shouting their lungs out for the characters. I don't know, it's the first time experiencing something like this, and I don't know, I feel so chuffed. And to all my co-stars, thank you so much. We barely had any combination scenes, but thank you so much. And Kalyan Garu, Yash Garu, thank you so much. Roshan and Mickey J. May Garu, hi. So we are meeting for the first time. I really want to say that Gira Gira used to be my favorite song until Kalaga Kadaga got released. I am listening to the song on loop, and you are the one of the reasons you created a core memory in our childhood with Happy Days songs. I'm a huge fan of you. Happy to work with you, sir. And Pradeep Anna, thanks for giving me Chandrakala. And Swapna Garu, whenever I was confused, you were there hyping me up. I just want to say thank you so much being there for me. Thank you, Swapna Garu. And thanks to the audience. That's it. I'm just, I don't know, I just don't know what to say. Thank you, audience. Thank you so much. Thank you for loving Champion. Thank you for accepting it. Thank you. And thank you, media. Thanks for coming here. Thank you. Enjoy these moments. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఛాంపియన్ అనే సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఏదేమైనా సరే మీ అందరినీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐ విల్ ఆల్వేస్ టేక్ యూ గైస్ బ్యాక్ హోమ్. ఎందుకంటే మీ ప్రతి ఒక్కరితో మన బైరాన్పల్లి ఊర్లో ప్రతిరోజు అసలు మనం ఏదో ముచ్చట్లు పెడుతూ సరదాగా రచరవి గారు అసలు హడావిడి చేస్తూ ఇదంతా చాలా సంతోషంగా, అండ్ ఐఎమ్ వెరీ ఇమోషనలీ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్ నో మ్యాటర్ వాట్.
And this is my family. Swapnaka is like my elder sister. I don't have an elder sister, but Swapnaka is like my elder sister. She took care of me. ప్రతిది దగ్గరుండి నేను లో అయినప్పుడు నన్ను పర్లేదురా నువ్వు చెయ్యాలి చెయ్యాలి అని నన్ను బూస్ట్ చేసింది. సో స్వప్నక్క, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో హౌ మచ్ యూ లవ్ సినిమా అండ్ యూ వుడ్ డూ ఎనీథింగ్ ఫర్ సినిమా. We all know that. And thank you so much, Akka. And Kiran Garu, thank you so much. మీరు రోజు పొద్దున వచ్చి మమ్మల్ని 7:30కి షూట్ స్టార్ట్ చేసేయాలి అని హడావిడి పెట్టే రోజులు నాకు ప్రతిరోజు గుర్తొస్తుంది. అండ్ జీకెన్ మోహన్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ మీ అండ్ ఫర్ ఆల్వేస్ saying what's wrong, saying what's right, and always telling me. And thank you so much, GK Garu. Thank you so much. And all of you, thank you so much. And Kalyan sir, I don't know why you stopped. I don't know the reason why you stopped films back then, but I'm pretty sure Champion, Ippudu right now, will give you that reason to continue. So, thank you so much, sir. మీరు ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళతో చూశాను. కింద పడిపోయి దుమ్ము, యూ డెంట్ హ్యావ్ టు డూ ఇట్, బట్ ఐ డోంట్ నో అంత ఎనర్జీ మీకు ఎలా ఉందో నాకు అసలు ఐ హ్యావ్ నో క్లూ. సీయింగ్ మీ, యా సార్, నో, ట్రూలీ యూర్ an inspiration on set, the way you worked hard for it, even though you're coming back after so many years. You looked like an experienced actor, and then you looked like you did so many films. Thank you so much, sir. We learned a lot from you and Archanamma and everyone, every actor on the set. And Mickey Garu, you did the whole promotion for us. We didn't do a single interview because of you. You literally gave us blockbusters, chartbusters, and aye promotional cheskunte elpoyini. Thank you so much. And your background score was mad, and I told you this twice. So thank you so much for elevating those scenes with everything. And Anu, you literally, like, everyone are talking about how both of us look together, and it's actually really nice to hear. And then I would obviously like to work with you again. Thank you so much, everyone. And especially ee cinemani ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు. హూజ్ యువర్ ఛాంపియన్ అనే క్యాంపెయిన్తో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఛాంపియన్ నాకు ఎప్పుడు స్పెషల్ ఉంటుంది. ప్రదీప్ గారు, థ్యాంక్ యూ నాకు ఈ స్క్రిప్ట్ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ, మన కొరియోగ్రాఫర్స్, పోనీ వర్మ మ్యామ్. లిటరలీ ఆవిడతో నేను ఒక 3 daysలో ఆవిడ నా ఫేవరెట్ అయిపోయింది. అండ్ చాలా సపోర్ట్ చేశారు ఆవిడ. అండ్ బృందా మ్యామ్, అండ్ ఆటా సందీప్ గారు, కాసర్ల శ్యామ్ గారు, చంద్రబోస్ గారు లిరిసిస్ట్, and all the singers and everyone, Ramalyara Garu and mana Buddha Guler Bhargav, all of you, thank you so much. Thank you. This movie will always be very, very special. మీకు ఏమైనా ప్లస్లు మైనస్లు ఏమైనా కనిపించాయా ఏంటి? అంటే ప్రతి సినిమాకి ఎంతో కొంత ప్లస్లు ఎంతో కొంత మైనస్లు ఉంటాయి సార్. అది ఏ సినిమా అయినా సరే, ఎంత గొప్ప సినిమా అయినా ఆ చిన్న ల్యాగ్ ఉంది అనే దానికి ఉంది, అది ఆ ఫీడ్బ్యాక్. కానీ అది 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 ఇంపార్టెంట్. ఈ సినిమా ఇంత పెద్ద కథనం చెప్పడానికి అది ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను నేను. అంటే ఈ కథ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ స్టోరీ అండి, ఈజీ కాదు. ఒక 2 different సెక్షన్స్ ఆఫ్ లైఫ్ దాన్ని మర్జ్ చేయటం అనేది ఐ థింక్ వీ డిడ్ అ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా మీకు ముందే, రిలీజ్కి ముందే బయర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇది కొంచెం చూసిన వాళ్ళు కొంచెం ల్యాగ్ ఉంది, కట్ చేయమని. మీరు దానికి ఒప్పుకోలేదు. అంటే మేము సినిమా ఎవరికి చూపించాం, జనరల్గా మేమే చూసుకుంటాం. అండ్ చెప్పడం ఈజీ, చేసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది.
So my attachment to the film, or so much that it is connected to in every point, is very important. And తక్కువని ఏది పడితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సినిమా ఉండదు, చేతిలో ఎపిసోడ్లే ఉంటాయి. సో డైరెక్ట్ గారు సార్ షోలే చూసినట్టు ఆ తర్వాత వచ్చిన చాలా కమర్షియల్ సినిమాల్లో షోలేలోని క్యారెక్టర్లు వాడడం కానీ హీరోలు ఆ సీన్లు వాడడం అవన్నీ చేశారు. ట్రైలర్ చూడగా నాకు ఎక్కడో ఇది షోలేకి అడాప్ట్ చేసినట్టు ఉంది అని స్వప్న గారికి ఫోన్ చేసి కూడా చెప్పారు నేను ఆ రోజే. తర్వాత సినిమా చూసినాక పూర్తిగా నాకు అర్థమైంది షోలే స్క్రిప్ట్ని మీరు ఆ క్యారెక్టర్ని కొంచెం తీసుకున్నారు. చాలా ఇలాంటి ఒక దేశభక్తి సినిమాకి షోలేని అడాప్ట్ చేయడం అనేది అంటే ఏం లేదు సార్, అంటే ఏదైనా కథ అనుకొని దాన్ని సినిమా వేయాలనుకున్నప్పుడు ఒక డైరెక్టర్గా దానికి రిఫరెన్స్లు వెతుక్కుంటాం ముందు, అలాంటివి ఏమైనా ఉన్నాయా, అది కేవలం స్ట్రక్చర్ కోసం. సో అలా ఆలోచిస్తున్నప్పుడు షోలే మా చిన్నప్పుడు నేను పుట్టకముందే రిలీజ్ అయిపోయింది, కానీ దూరదర్శన్లో చూసి చాలా ఇంపాక్ట్ ఉన్న సినిమా. సో స్ట్రక్చరల్లీ అదైతే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకొని స్ట్రక్చర్ వరకు, ఓన్లీ స్ట్రక్చర్ వరకు అది ఫాలో అయ్యాము. అంటే సినిమా అండ్ యాక్చువల్లీ అది ప్రిటీ గొప్ప విషయం, మీరు అలా షోలే అలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు సినిమా చూసి ప్రశంస ఉంది. ఒకటి హీరో ఫుట్బాల్ ప్లేయరు, అతని గోలు, అవును అది ఒకటి. రెండు బైరాన్పల్లి ఊరు ప్రజల పోరాటం, అవును. రెండు. ఈ రెండు కాకుండా మిక్స్ చేసుకునే అవకాశం ఉంటే హీరో హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, ఆ లేయర్ ఒకటి. కొంచెం ఈ 3 లేయర్లు ఉండడం వల్ల మూడింటికి పూర్తి న్యాయం మీరు చెయ్యలేకపోయారేమో అని చిన్న అసంతృప్తి ఉంది. అది దాన్ని మీరేమంటారు? ఒకటి అండి, అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. దాంట్లో 3 కథలు, ఒకటి బైరాన్పల్లి కథ, 2 హీరో కథ, 3 హీరో ఊర్లోకి వచ్చినాక హీరో జీవితంలో జరిగే కథ. సో కాకపోతే మేము మొదటి నుంచి, అదే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, స్వప్న గారికి నేను ఏదైతే కథ చెప్పానో మొదటి నుంచి మేము అనుకున్నది ఇది బైరాన్పల్లి కథ. సో దానికి మనం ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి. మధ్యలో మనకు అనిపిస్తుంది, అరే అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, ఇంకొక 2 లవ్ సీన్లు ఎక్స్ట్రా పెడదామా, లేకపోతే ఇద్దరి మధ్యలో ఒక డ్యూయట్ పెడదామా, చాలా ఈజీ అది పెట్టేయడం. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వీ హ్యావ్ దట్ స్పేస్, ఇద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ పెట్టవచ్చు, ఒక చిన్న ఏదో సాంగ్ ఒకటి వేసుకోవచ్చు. కానీ ఏదైతే ముందు ఇది బైరాన్పల్లి కథ, బైరాన్పల్లి కథలోకి మైకేల్ అనే వ్యక్తి ప్రయాణం వచ్చి ఇక్కడ ఏమైంది అనేది. సో దానికి మేము స్టిక్ అయి ఉన్నాం, అదే చేసాము కూడా సినిమాలో. అందుకే మీకు సినిమా చూసినప్పుడు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా సాధారణ ప్రేక్షకులకు ఇవ్వండి కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది అంటే, టక్కన హీరో హీరోయిన్ ఉన్నప్పుడు, అంత మంచి పేరు ఉన్నప్పుడు ఇంకొక ఉంటే బాగుండేదేమో, వాళ్ళ లవ్లో ఇంటెన్సిటీ కానీ ఇంకేమైనా ఉండొచ్చేమని, అది తప్పేం కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు. కాకపోతే మేము ఏదైతే మొదటి నుంచి అనుకొని స్టిక్ అయి ఉన్నామో అదే చేసాం. అందుకే మాకు గందరగోళం ఏం లేదు. అంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు కథ ఊహించేసుకుంటారు, ఇది ఉండొచ్చు అని చెప్పేసి. సో వాళ్ళు థియేటర్కి వచ్చినప్పుడు అది లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉండొచ్చు తప్పించి అది గందరగోళం, కన్ఫ్యూజన్ ఏం కాదు. అందుకే వెరీ బిగినింగ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత ఊరు మనుషుల గురించి ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత మైకేల్ ప్రపంచం ఎస్టాబ్లిష్ చేసి, మైకేల్ అని లక్ష్యం ఎస్టాబ్లిష్ చేసి, ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఎండప్ అయ్యిండు, ఇక్కడ వ్యక్తులతో గడపడము, చివరికి ఏమైపోయాడు, ఇదే మొదటి నుంచి నా స్ట్రక్చర్, అదే ఫాలో అయ్యాం. అదే నేను అనుకున్నట్టు ఒక ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఇలా ఉండొచ్చేమో అనుకుంటారు, అది లేకపోయేసరికి వచ్చిన ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే, మీరు కానీ ప్రొడ్యూసర్లు కానీ ముందుగా ఇది బైరాన్పల్లి కథ, ఇదా ఉంటుంది కథ, ఇది మేము తీస్తున్నామని జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం కూడా ఒక మైనస్ అయిందేమో నేను అనుకుంటున్నాను. అది ఉంది అండి క్లియర్గా. ఇప్పుడు ఛాంపియన్ అని టైటిల్ పెట్టి, ఫుట్బాల్ పెట్టి, ఒక మంచి పేరు పెట్టి, ఒక మంచి పాట పెట్టేసరికి జనాల తాలూకా థాట్లు వేరే దాని మీకు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే బిగినింగ్ టీజర్స్ వచ్చినప్పుడు అప్పుడే బైరాన్పల్లి అది మెన్షన్ చేస్తే టూ ఎర్లీ అయిపోద్దేమో అని, అందుకే ట్రైలర్కి వచ్చేసరికి మేము క్లియర్గా ఇది బైరాన్పల్లి కథ అని ట్రైలర్ వరకు వచ్చేసరికి ట్రైలర్లోనే క్లియర్గా చెప్పామండి, ఇది బైరాన్పల్లి, ఇది ఊరు కదా అని. అండ్ ప్రమోషన్ మెటీరియల్ కూడా బైరాన్పల్లి గురించి స్టార్ట్ చేసాం. బట్ ద థింగ్ ఇస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ డే అండి. వచ్చినాక ఇది అనుకున్నాం, అది కాదు, అది అనుకున్నాం, ఇది కాదు, ఇట్లాంటి ప్రతి సినిమాకి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుందా, ఎంటర్టైన్ అయ్యామా, విజువల్గా ఎక్స్ట్రాడినరీగా ఉందా, అనిపించిందా, నా టికెట్ వసూలు నాకు అయ్యిందా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అది మీరు ఎక్కువ ఆలోచిస్తారు. మీ వాళ్ళు వచ్చి అంటే ఎంతో కొంత వచ్చి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఐ ఫీల్ దట్ విల్ ఆల్సో వర్క్.
రోషన్ గారు, మీరు సినిమా ఓపెన్ దగ్గర నుంచి బైరాన్పల్లికి వచ్చేదాకా మాత్రం మీ హుషారు, మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ చలాకితనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ మీకోసమే అన్నట్టు అనిపిస్తుంది. బట్ బైరాన్పల్లిలోకి వచ్చిన తర్వాత అంటే మీ ఏజ్ ఇంకా చాలా చిన్న ఏజ్, మీ ఇంకా వోకల్ గార్డ్స్ ఇంకా వాయిస్ ఇంకా రావుతుంది. అక్కడ కొంచెం ఏమైనా మీరు అందులో పర్ఫెక్ట్గా మింగిల్ అవ్వడం తగ్గిందని ఏమైనా అనిపిస్తుందా మీకన్నా? మింగిల్ అంటే అండి, వీడు ఒక కుర్రోడే, వీడు ఒక 23 year old 24 year కుర్రోడే. ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో చూసుకుంటే అందరూ 22, 23లోనే ఉంటారండి. మనోడు ఆస్పిరెంట్ ఫుట్బాల్ ప్లేయర్. సో వాడు యంగ్ ఫెలోనే. ఇప్పుడు నేను 26, మైకిల్ నాకంటే చిన్నోడే. సో అది విలేజ్కి వచ్చేసరికి అండి ఆడి ఇన్నోసెన్స్ ఉంటుంది. మైకిల్ అనేవాడు ఇన్నోసెంట్ ఫెలో, అలా అని అగ్రెసివ్ ఫెలో, అలా అని వాడికి చాలా షేడ్స్ ఉంటాయి, అలా అని ఒక సింపతి ఉంటుంది అందరి మీద లాస్ట్లో మీరు చూసుకుంటే. సో మైకిల్కి నాకు తెలిసి ఊర్లోకి వచ్చినాకే ఎక్కువ ఇంపాక్ట్ అయింది నా పర్స్పెక్టివ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకోటి క్యారెక్టర్ డిజైన్ చేసిన కూడా అదే అండి. అంటే దాంట్లో కలిసిపోయినట్టు కనబడొద్దు. ఎందుకంటే మైకేల్ అనే వ్యక్తి ఎక్కడో లాలాగూడలో పుట్టి పెరిగి, మైకేల్కి ఆ ప్రపంచం తప్ప ఇది బయట హైదరాబాద్ దాటిన ప్రపంచం మైకేల్ కూడా ఫస్ట్ టైం చూసేది. మైకిల్ సిటీ. సో అందుకే మైకేల్ అక్కడికి వచ్చినప్పుడు మైకేల్ కూడా కొత్తగానే ఉంది. ఎవరు హీరోని క్యాస్ట్ చేద్దామా లేకపోతే ఒక ఇంకా అని అన్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత రోషన్ తీసుకున్నారు ఆబ్వియస్లీ. బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పండి. వై ఒక స్టార్ హీరోవా లేకపోతే యంగ్ హీరో అని అనిపించడానికి కారణం ఏంటి? అంటే ప్రతి కథకి ఆబ్వియస్లీ చాలా సినిమాలు హీరోని అనుకుని కథలు కూడా చేస్తాయి. బట్ మేము కథ అనుకున్నాకే హీరో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈవెన్ మహానటికి కూడా ఎవరైతే కరెక్ట్ ప్రతి సినిమాకి ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ శ్రీకాంత్ అన్న అబ్బాయి బాగుంటాడు, ఎక్కడో చాలా పెద్ద స్టార్ అవుతాడు తిను అనేది అందరం ఇండస్ట్రీ మొత్తం నమ్ముతాం. తను బట్ హీఈస్ వెరీ యంగ్ అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫోటో చూసినప్పుడు ఎస్పెషలీ వెన్ ఐ హర్డ్ ముందు రోజు ఒక నరేషన్, వన్ ఆఫ్ ద నరేషన్స్ విన్నప్పుడు తన పిక్చర్ చూసినప్పుడు మైకేల్ విలియమ్స్, యంగ్, a football player, energetic, something very fresh. He should not have any baggage of what we've seen before. తినైతే బ్రహ్మాండంగా ఉంటాడు అనిపించింది. అండ్ రోషన్ కూడా అలాగే చేశాడు. మూర్తి గారు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అంటే తన ఈ పెద్దగా అయిపోయిందా ఈ క్యాన్వస్ తనకి అనేది సెకండ్ హాఫ్లో. అంటే వెన్ ఐ కెప్ట్ టెలింగ్ రోషన్ ఆల్సో, ఫస్ట్ రీల్కి 8th రీల్కి రోషన్ ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇన్క్రెడిబుల్. ఐ మీన్ అది కావాలనే గ్రాఫ్ లాగా చేసుకెళ్ళాడా అనిపించింది. ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంత వేరియేషన్ చూపించుకుంటా ఎంత బాగా చేశాడు అని అనిపించింది నాకే పర్సనల్గా, ఇంత చూసి నాకు కూడా. అంటే ద పాయింట్ ఈజ్, ఇప్పుడు స్టార్ హీరోని పెట్టాలా యంగ్ హీరోని పెట్టాలనే దాంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ నో బ్రెయినర్ అది. ఎందుకంటే ఏ స్టార్ హీరోని ఇప్పుడు ఆస్పైరింగ్ ఒక చిన్న ఫుట్బాలర్ కింద పెట్టాలన్నది సెట్ అవ్వరు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ హ్యావ్ ఇనఫ్ స్కోప్ టు పుట్ ఏ స్టార్ దేర్. ఇది ఒక కాన్ఫ్లిక్టింగ్ చాయిస్ కదా. అదే ఇద్దరు హీరోలు పెట్టలేం కదా సార్, దాని గురించి ఒకళ్ళని పెట్టాలి. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్. అదే ద రైజ్ ఆఫ్ ద హీరో. ఐ మీన్ ఛాంపియన్ ఇస్ నథింగ్ బట్ రైజ్ ఆఫ్ ఎ హీరో అండ్ వి జస్ట్ హ్యాడ్ ద పర్ఫెక్ట్ హీరో. ఓకే. అండ్ సినిమా స్వప్న సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీకు సక్సెస్ రేట్ కూడా బాగుంది. బట్ అది కనిపిస్తే ప్రతి ఫ్రేమ్లోని ప్యాషన్తో ఎక్కడ ఖర్చుకి అది వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు సులువైన సినిమాలు అసలు ఎత్తుకోరు. బట్ ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద క్యాన్వాస్ సినిమా. ఇప్పుడు ఒక రిలేటివ్లీ యంగ్స్టర్ మీద ఇంత బడ్జెట్ సినిమా పెట్టడం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం మాట్లాడుకునే కామన్ బిజినెస్ లాంగ్వేజ్లో అది చాలా హ్యూజ్ రిస్క్ కదా. సినిమా అంటేనే ఒక రకంగా రిస్క్ సార్. అంటే అది ఏ సినిమా ఎంత సినిమా అనేది పక్కన పెడితే, అంటే ఒక కథ పికప్ చేసుకున్నప్పుడు 100% ఆ కథకి జస్టిఫికేషన్ చేయాలి. ఈ సినిమాకి ఈ ఖర్చు అవసరం, లేకపోతే మనం ఆ ఊరు ఆ యాక్షన్ అది చూపించలేము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టుక్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టు బీ ఆన్ దిస్ ఫిల్మ్. లెట్ ఇట్ బి మిక్కీ ఆర్ లెట్ ఇట్ బి మది గారు, లెట్ ఇట్ బి పీటర్ హెయిన్స్, లెట్ బి చంటి గారు. సో వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు హ్యాండ్ హోల్డ్ Pradeep very well. So I think it's a very conscious call, and
సినిమాకి అవసరమైతే వెనకాడకుండా డబ్బు పెట్టాలి, అది పిచ్చిగా విరజిమ్మకూడదు, అట్ ద సేమ్ టైం వెనకంజా వేయకూడదు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్. దానికి రెట్టింపుగానే మాకు ఆడియన్స్ తిరిగిచ్చారు. సో అదే నమ్మకం ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ బ్యానర్ ఏంటంటే ఎప్పుడు కూడా 2-3 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా చేయరు. యూ టేక్ అసలు ఎవ్రీథింగ్ చేయలేమండి. ఇట్స్ నాట్ అవర్ పీస్ ఆఫ్ కేక్, అసలు ఇంపాసిబుల్. అది చాలా పెయిన్ఫుల్. మా వల్ల కాదు అది ఇట్స్ ప్రిటీ డిఫికల్ట్ ఫర్ అస్. వన్ ప్రాజెక్ట్ ఎట్ ఎ టైం చేస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ అంటే కల్కి 2 అయినా లేకపోతే మిడిల్లో ఏదైనా ఇప్పుడు అండి ఏదైనా టైం లైన్ ఉందండి ఫర్ కల్కి 2? సూన్, వెరీ సూన్. బీట్ ఎవడే సుబ్రహ్మణ్యం, సీతారామం, మహానటి, వాటెవర్ అన్నీ కూడా కొంచెం క్లిష్టంగా ఉన్న స్టోరీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ యువర్ పికింగ్ స్టోరీస్? అబ్సల్యూట్లీ నో ప్రాసెస్ సార్. మేము పొద్దున్నే వచ్చి ఆఫీస్లో కూర్చొని కథలు కూడా ఎత్తుక్కోం. అవి వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇలా కష్టమైన సినిమాలే మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఐ థింక్ మా ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఇది మాకు నచ్చిందా లేదా, ఈ కథ మనం చెప్తే బాగుంటుందా లేదా, అంతే. దానికి ఇంకేం మ్యాథ్స్ సైన్స్ లేదు. అదే నేను ప్రియాంక మాట్లాడుకుంటున్నాం. ఆబ్వియస్లీ చాలామంది చాలా బాగా రాశారు సినిమా గురించి, చాలా అప్రిషియేట్ చేశారు. ఎంతో కొంత కొన్ని ఆబ్వియస్లీ క్రిటికల్ రివ్యూస్ కూడా ఉండినాయి. ఇదే సినిమా ఇంకెవరన్నా తీసుంటుంటే అసలు ఇంత క్రిటికల్ రివ్యూ కూడా ఉండేది కాదు. అబ్బా అద్భుతం, చాలా బాగుంది అనేవాళ్ళు. ఏమో మేము కూడా I think we only up the game a little too much for ourselves. So that's also one of the reasons that you guys had a little bit of critical examination to this. But this story is also as close as a Sitaramam or a Mahanati. ఈజీ అండి ఒక లవ్ స్టోరీ తీయటం. కత్తిలాంటి అబ్బాయి ఉండి చక్కటి అమ్మాయిని పెట్టుకుని ఒక లవ్ స్టోరీ తీసి 6 పాటలు చేసుకుని మిక్కిలాంటి అని పెట్టుకుని ఇట్స్ వెరీ వెరీ ఈజీ. బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. వీ వాంట్ టు tell a story which will be remembered, which will be appreciated, which will give us a lot of satisfaction, and which will today I think Champion makes Roshan a star, no doubt about it. So my question is to Michael. హలో. Hi, Roshan, a big hit అనుకుంటే వరుసగా సినిమాలు చేతిలో ఉండే టైం అది, బట్ యూ వెయిటెడ్ అండ్ డెలివర్డ్ champion stuff. So what made you to wait this much time? అంటే లైక్ ఏంటి మైకల్లో ఏం కనబడింది నీకు? స్టోరీ అండి. అండ్ మైకల్ అంటే వాడి క్యారెక్టరే చాలా ఫ్యాసినేటింగ్. అండ్ నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ హోంవర్క్, సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఏజ్ త్రూనే వస్తుంది. సో దానికోసమే నేను ఆగి నా నెక్స్ట్ సినిమా ఛాంపియన్ అవ్వాలి అని ఒక ఫిక్స్ అయిపోయాను. లైక్ అండ్ ఐ వాజ్ టూ యంగ్. నేను అందరూ బ్రేక్ తీసుకున్నాను అంటారు కానీ అది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్రేక్. బికాజ్ ఎవరైనా నాకు తెలిసి 25-26కే వస్తారు. నేను కొంచెం తొందరగా వచ్చి వెయిట్ చేయడం వల్ల మీరు బ్రేక్ అంటున్నారు అంతే. చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని స్కూల్లో. సో స్పోర్ట్స్ అన్నీ అలా ఏదో కొంచెం అలా టచ్ చేసేవాడిని. సో ఇక్కడ ఒక 3-4 days ప్రాక్టీస్కి వెళ్తే ఇంకా వచ్చేసింది. మిక్కీ గారు